ఓటింగ్ గురించి తెలుసుకోవాలందా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ఓటింగ్ ఎవరికి ఎంత పడిందా అని చెప్పేసి. నిన్న నైట్ 10:30 నుంచి 12:00 వరకు ఓటింగ్ ఎవరికి ఎంత పడింది? ఎవరు రేస్‌లో ముందులో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి తెలుసుకునే ముందు మీరేం చేస్తారంటే ముందుగా కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓటు వేశారని. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో అనేది మరికొంతమందికి కూడా రీచ్ అవుతుంది లైక్ బటన్ క్లిక్ చేస్తే. ఓకేనండి. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చాలా షార్ట్‌లో చెప్తాను. ఎవరికి ఎంత పడింది అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30 నుంచి 12 దాకా ఓపెన్ అయ్యాయండి. తర్వాత ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 12 లోపల వేసుకుంటే సండే రోజు ఓటింగ్ కౌంట్ అవుతుందన్నమాట. రోజుకి ఒకసారి ఓటింగ్ వేయొచ్చండి. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఒకసారే వేయాలి వీక్‌లో అని కాదండి. రోజుకి ఒకసారి ఓటింగ్ వేయాలి. తర్వాత జియో హాట్‌స్టార్‌లోకెళ్ళి ఓటు వేయొచ్చు. తర్వాత మిస్డ్ కాల్ కూడా ఇవ్వచ్చండి. మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్‌ది మీరు లింక్ చేస్తున్నారు. తనది రింగ్ అవ్వలేదనుకోండి. అరే! రింగ్ అవ్వలేదు ఒకసారి తనూజా చూద్దామని తనూజా చేశారనుకోండి. అప్పుడు తనూజాది రింగ్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఓటు తనూజాకెళ్ళిపోతుంది. కళ్యాణ్‌కి రాదు. అందుకని మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరైనానే తనూజానా, కళ్యాణా, డెమోనా, ఇమాన్యుల్ ఎవరైనా సరేను వాళ్ళకే ట్రై చేస్తూ ఉండండి. వాళ్ళకి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు రింగ్ అయిందనుకోండి ఆ ఓటు పడిపోయినట్టే. అందుకనే ఇంకొకళ్ళకి ట్రై చేయకండి. మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకే రింగ్ చేస్తూ ఉండండి. ఒకవేళ రింగ్ అయింది అంటే ఓటు పడినట్టే మాట. ఇప్పుడు మనం ఓటింగ్ అనాలిసిస్ ఎవరిది ఎలా ఉందో తెలుసుకుందాము. ఫస్ట్ నుంచి టాప్‌లో ఉన్నదెవరు? తనూజ. యాక్చువల్లీ ఎన్ని వీక్స్ ఉన్న తను? మాక్సిమం 13 వీక్స్ దాకా తనే ఉన్నది. 13 వీక్స్ దాకా మాక్సిమం 12 వీక్స్ తనూజాని ఎప్పుడు విన్నింగ్ రేస్‌లో తనే ఉండేది. తర్వాత ఎవరు కళ్యాణ్ ఎప్పుడు 12థ్ వీక్‌లో కొంచెం ముందుకెళ్ళాడు. తర్వాత 13థ్ వీక్‌లో కొంచెం వెళ్ళాడు. తర్వాత వెళ్ళలేదు. కళ్యాణ్ కెప్టెన్ అయిపోవడం, తర్వాత టికెట్ టు ఫినాలేలో గెలవడం వల్ల తనకి ఆహ్, ఫ నామినేషన్‌లోకి రాకపోవడం వల్ల తనకు ఓటింగ్ ఎంత అయిందనేది మనకు తెలియలేదు. అందరం ఏమనుకున్నాం కళ్యాణ్‌కి ఓటు తక్కువ పడుతుందేమో 2 వీక్‌ల నుంచి తను రాలేదు నామినేషన్స్‌లోకి అనుకున్నాం. కానీ మన అంచనాలన్నింటిని దాసివేస్తాడు కళ్యాణ్. ఎందుకంటే నిన్న ఓటింగ్ మాత్రం అంటే 10:30 నుంచి 12 దాకా పడిన ఓటింగ్‌లో ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు అంటే కళ్యాణ్ ఉన్నాడండి ఓటింగ్‌లో ఫస్ట్‌లో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్‌లో తనూజ ఉంది. మరి మీరు అనుకోవచ్చు తనూజకి, కళ్యాణ్‌కి చాలా ఎక్కువ గ్యాప్ ఉందా అని. లేదండి. ఎక్కువ గ్యాప్ అయితే లేదు. జస్ట్ 1% గ్యాప్ మాత్రమే ఉన్నది వీళ్ళిద్దరికిని. అందుకనే మీరు కళ్యాణ్ ముందుకొచ్చేసాడు ఓటింగ్‌లోకి అని చెప్పేసి మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు కళ్యాణ్‌కి ఓటు వేసుకోవడం మానేయకండి. అందుకని కళ్యాణ్‌కి ఓటు వేసుకోండి. జస్ట్ 1% తేడాతోనే కళ్యాణ్ ముందులో ఉన్నాడు. ఒకవేళ తనూజ ఫ్యాన్స్ 1% తేడాతో కిందకి ఉన్నారు కదా అని తనూజకి ఓటు వేసుకోవడం కూడా మానేయకండి. తనూజ ఫ్యాన్స్ తనూజకి వేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్‌కి కూడా వేసుకోండి ఓటు అనేది. కానీ ఫస్ట్ విన్నింగ్ రేస్‌లో ఉన్నది ఎవరంటే కళ్యాణ్ ఉన్నాడు. కొంతమంది చెప్తున్నారు చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉన్నది వీళ్ళిద్దరికని. లేదండి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ తనూజని క్రాస్ అయ్యైతే కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకనో కళ్యాణ్ గెలుస్తున్నారని అందరికీ అనిపిస్తున్నది. మరి తెలీదు. అందుకనే మీరు ఓటు వేసుకోవడం మాత్రం ఎవరికైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైతే వాళ్ళకి ఓటు వేసుకోండి. అది. తర్వాత కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. తనూజ సెకండ్ ప్లేస్‌లో ఉంది. తర్వాత థర్డ్‌లో ఉన్నది ఎవరు అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇమాన్యుల్ అనుకుంటున్నారు. కానీ ఇమాన్యుల్ దాటేసి డెమోన్ వచ్చేసాడు. డెమోన్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. అందరికీ ఆశ్చర్యకరంగాని. అసలు డెమోన్ ఆట అనేది ఈ మధ్య బాగుంది. రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి 2 వీక్స్ నుంచి తను జాలీగా ఉండడం, ఫన్ చేయడం అది. అది ముందు నుంచి ఉండుంటే చాలా బాగుండేది. కానీ తను చేసిన స్వయంకృతాపరాధమే డెమోన్ మాత్రం. ఇదే విధంగా ఆ ట్రాక్ మెయింటైన్ చేయకుండా తన ఆట తను ఇండివిడ్యువల్‌గా ఆడుకొనుంటే చాలా బాగుండేది. లేకపోతే అయినా సరే ఇప్పుడు థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడంటే గ్రేట్. కానీ తనూజాకి, డెమోన్‌కి మధ్యన తేడా మాత్రం చాలా ఎక్కువగానే ఉందండి. 10% దాకా ఉన్నది డెమోన్‌ది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే ఇమాన్యుల్. మనం ఇమాన్యుల్‌ని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫోర్త్ ప్లేస్‌లో ఉంటుంది అని చెప్పేసి. బట్ తను నామినేషన్‌లో రాకపోవడమే తన యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అనేది. నామినేషన్‌లో కంటిన్యూస్‌గా వస్తుంటే ఈరోజు మనం తను ఫస్ట్ ప్లేస్‌లో చూసేవాళ్ళమే ఇమాన్యుల్. తను ఎలిజిబుల్ కూడా నిజంగానే. ఎందుకంటే ఆటలోను, ఫన్‌లోను, ఎంటర్‌టైన్‌మెంట్‌లోను తర్వాత అందరితో కలిసి ఉండడంలో గాని అన్నింటిలోనూ తను ఫస్ట్ అసలు ఇమాన్యుల్. అటువంటి పర్సన్ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్‌లో మనం చూడాల్సి వస్తున్నది. అందుకని చెప్పేసి ఇప్పుడైనా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇమాన్యుల్‌కి ఓటు వేసుకోండి. అయ్యో! ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడని మానేయకండి. ఏమో థర్డ్‌లోకి రావచ్చు కదా ఇమాన్యుల్ అందుకని. ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నది సంజన గారు. సంజన గారు గ్రేటే నిజంగానే. ఈవిడ మనం ఫస్ట్ చూసినప్పుడు ఏంటనుకున్నామంటే ఈవిడ ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిపోతారనుకున్నాం. కానీ ఫస్ట్ వీక్ నుంచి తర్వాత ఆవిడేమనుకున్నారు 10థ్ వీక్ అంటే ఫ్యామిలీ వీక్ దాకా నేను ఉండాలి అని అనుకున్నారు. అదే ఫ్యామిలీ వీక్ ఉన్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత నేను ఎలాగైనా టాప్ 5 ఉంటే బాగుండు అనుకున్నారు. అదే విధంగా టాప్ 5కి చేరారన్నమాట.
నిన్న రాత్రి అదే అనుకుంటున్నాను. ఎంతో ఏడ్చి, గోల చేసి ఎన్నో కష్టాలు పడ్డాను నేను ఇక్కడికొచ్చి. ఇప్పుడు టాప్ 5 వచ్చాను. ఇప్పుడు శాంతంగా నిద్రపోతానని సంజన గారు మిడ్‌నైట్ అనుకుంటూ ఉన్నారు. నిజంగానే ఆవిడ నిజంగా టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేటే. ఎందుకంటే ఆవిడ వల్లనే సీజన్ అనేది ఒక హైప్ వచ్చింది. ఒక గుడ్డు దొంగిలించింది ఎవరంటే సంజన గారే. పోపులో గూడా ఆవిడ గొడవ పెట్టారంటే అర్థం చేసుకోండి. పోపులో గూడా గొడవ పెట్టి ఒక సీన్ క్రియేట్ చేశారు. గుడ్డుని దొంగిలించి ఒక సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ప్రతి దాంట్లోను ఏదో ఒక విధంగా లాస్ట్ మనం ఎవరు 11థ్ వీక్, 12థ్ వీక్ ఆవిడ వెళ్ళిపోతారన్నప్పుడు రీతు మీద ఆ విధంగా నేను చూసింది చెప్పాను. సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి ఒక్కసారి తన వైపు టర్న్ తిప్పుకున్నారావిడ. ఇవన్నీ ఆవిడ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆవిడ స్పీడ్ బ్రేక్ వేసినట్టు ఆగిపోతున్న సమయంలో మళ్ళీ ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేసుకొని ఆవిడనేది ఆవిడ ఆటను ఆవిడే ఆడుకున్నారు. నిజంగానే ఏడుస్తూనో తర్వాత ఆవిడ కావాల్సిన విధంగా ప్లే చేస్తున్నది. నిజంగా ఫస్ట్ వీక్ ఆవిడ కెప్టెన్ అవ్వకపోతే ఇంతవరకు కెప్టెన్ అయ్యేవాళ్ళే కాదేమో. శ్రీజ వలన ఆవిడ కెప్టెన్ అయ్యారు నిజంగానే. అది. సంజన గారు ఎలిజిబులే. ఆవిడ టాప్ 5లో ఉండాల్సిందే. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 9 ఈ విధంగా అందరూ చూస్తున్నారు అనంటే ఆవిడ వల్లనే. లేకపోతే అందరూ కామ్‌గా కూర్చొని ఉండేవాళ్ళేమో అసలు. సి టాప్ 5లో ఉండడానికి అర్హులావిడ. మరి మీ ఫేవరెట్ కంటెంట్‌కి మీరు ఓటు వేసుకోండి. జియో హాట్‌స్టార్‌లో ఓటు వేసుకోండి. లేకపోతే మిస్డ్ కాల్స్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే జియో హాట్‌స్టార్ ఓటింగ్ ఒక కౌంట్ అయితే మిస్డ్ కాల్స్ కూడా కౌంట్ అవుతాయి అందుకని చెప్పేసి. జియో హాట్‌స్టార్‌లోనే ఓటు వేసుకోండి. తర్వాత మిస్డ్ కాల్‌లో కూడా ఓటు వేయండి. నేను చెప్పేది అదే. మరి మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే. బాయ్ బాయ్.